స్వేచ్ఛకు కూడా భంగం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెయిన్ గా చూస్తే మెయిన్ గా ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది అనుకోవచ్చా బీఆర్ఎస్ ప్రభుత్వం? డెఫినెట్ గా ఎన్నికల 2018లో ఎలక్షన్లు జరిగితే ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు పోటీ చేసిండ్రు. అక్కడ బలవంతంగా అంటే రిజల్ట్ వచ్చింది, టీఆర్ఎస్ వైపు రిజల్ట్ వెళ్ళిపోతుంది అన్న పక్షంలో బలవంతంగా కౌంటింగ్ ఆపినరు. కౌంటింగ్ ఆపిన తర్వాత అక్కడ కలెక్టర్ కి, అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కి స్వయంగా కేటీఆర్ ఫోన్ చేయడంతో అక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రంగారెడ్డి, రామరెడ్డి గారి తమ్ముడు, ఆయనను పోలీసులు ఎత్తి బయట పడేయడం జరిగింది. లిటరల్ గా బయట పడేసిండ్రు ఆయనను. ఒక మనిషిని తీసుకుపోయి నిల్చోబెడతారు కానీ పారేసిండ్రు ఆయన. పారేసి 376 ఓట్లతోన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచిండని చెప్పి ప్రకటించారు. మేము దాన్ని ఛాలెంజ్ చేసినాం. ర్యాండమ్ గా ఎలక్షన్ కమిషనే ఒక అవకాశం ఇస్తుంది, డిజిటల్ డిస్ప్లేకి వివిప్యాట్ లో ఓట్లకి టాలీ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందులో 5 వివిప్యాట్లలో 5 3 డిస్క్రిపెన్సీ వచ్చింది. డిజిటల్ బ్యాలెన్స్ కి, డిజిటల్ నెంబర్ కి, డిజిటల్ డిస్ప్లే నెంబర్ కి, థర్మల్ పేపర్లకి డిస్క్రిపెన్సీ వస్తే మేము రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది అప్పుడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు విన్నారు. ఆ కేసు ముందుకు పోకుండా పూర్తి స్థాయిలో అడ్డుపడ్డారు. అందులో కొన్ని విషయాలు మేము చర్చించుకున్న విషయాలు, వివిప్యాట్ లో ఉన్న థర్మల్ పేపర్ ని డిస్ట్రాయ్ చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని విని ఒక నెల రోజుల లోపలనే రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ పేపర్లను, అన్ని వివిప్యాట్లలో నుంచి థర్మల్ పేపర్లను తొలగించి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది, కాల్చివేయడం జరిగింది. ఇవన్నిటి కూడా 100% టెలిఫోన్ ట్యాప్. అరుణ్ గారు కట్ అవుతుంది. జడ్సన్ గారు ఉన్నారు, బక్కా జడ్సన్ గారు మనతో పాటు అంత ఈజీగా అర్థమయ్యే అవకాశం అయితే లేదు. బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బక్కా